మా సార్ పేరు వచ్చేసి రాకేష్. మేము మాకు వ్యవసాయం ఉంది. వ్యవసాయం చేసుకుంటూ ఆయన డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నాడు. డ్రైవింగ్ చేసుకుంటూ వ్యవసాయం అనేది చేయడం జరిగింది. ఇప్పటికి ప్రస్తుతానికి నేను 5 years, మాకు ఒక పాప బాబు. ఇవాళకి 11 సంవత్సరాలు అవుతుంది మాకు మ్యారేజ్ అయ్యి. నేను 5 years మెంబర్గా చేశాను. ఒక గ్రామ పంచాయతీకి వార్డు మెంబర్గా నేను వెళ్ళడం అనేది జరిగింది. మా సార్ ఎన్నుకోవడం అనేది జరిగింది మమ్మల్ని. మేము 5 years చేసాము అందులో. ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం మా సార్ ఎవరు పిలిచినా కానీ డ్రైవింగ్కి వెళ్తూ వ్యవసాయం చేసుకుంటూ వంటలు వండడానికి వెళ్తున్నాం. మా సార్కి నేను తోడుగా వెళ్తాను వంటలు చేయడానికి. అదేనండి నాకు టెస్టిమోనీ. ఓకే అండి, టెస్టిమోనీ చెప్పడం అయిపోయింది. ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తాను. మనకు కావాల్సింది ఆరోగ్యం లేనిది ఎవరు బాగుండలేదు. ఎంత డబ్బు ఉన్నా కానీ, ఎంత ఆస్తి అంతస్తులు ఉన్నా కానీ మనకు ముందుగా కావాల్సింది ఆరోగ్యం ఉంటేనే మనకి అన్నీ ఉండగలుగుతాయి. అందుకనే నేను ఇవాళ ప్రొడక్ట్స్ తీసుకొని మీరు ముందుకు రావడం అనేది జరిగింది. రైస్ బ్రాండ్ ఆయిల్ అంటే ఇది మన ఆరోగ్యానికి సంబంధించింది. ఎలాంటి చెడు కొలెస్ట్రాల్ ఎలాంటివి ఉండడం అనేది మంచి న్యాచురల్గా పద్ధతిలో తయారవుతాయి. మన వెస్టేజ్ అనే ప్లాట్ఫామ్లో వెస్టేజ్ మందులు అనేవి ఉన్నాయి. క్లాసికమ్స్ అనేది మంచి న్యాచురల్గా తయారవుతాయి. ఏవైనా సరే మంచి న్యాచురల్గా ఉంటాయి. నేను సారీ నన్ను ఎవరు జాయిన్ చేశారో చెప్పలేదు, సారీ అండి. మా సార్కి ఇక్కడ కొత్త మా పక్కపట్టి విలేజ్ అనే యుగేందర్ సార్ అని వారు రావడం అనేది జరిగింది. మమ్మల్ని ఇందులోకి ఐడి తీయడం అనేది జరిగింది. మేము ఇలా ఐడి తీసాము. మాకు యుగేందర్ సార్ అనే ఐడి అది దేవేందర్ సార్ వచ్చి ప్లాన్ చెప్పడం అనేది దేవేందర్ సార్ అనేది వచ్చి ప్లాన్ చెప్పడం అనేది జరిగింది. మేము ఆ సారే ఐడి తీసారు మాకు. మేము ఇందులో ఎంట్రీ అయినాక కొన్ని రోజులకు నేను అసలు నమ్మలేదు. వెస్టేజ్ అంటే అన్ని తీర్ల మందులే ఉంటాయి కదా, అన్ని హాస్పిటల్ ఉన్నట్లే ఉంటాయి కదా, ఏముంది ఇలా బయట దొరికాయా, ఇవేంటి ఇలా కొనుడేంటి అని ఆలోచిస్తాను. కొన్ని రోజుల తర్వాత మా సారు మాకు ఆయిల్ని డబ్బాను తెప్పించేసి తీసుకోవడం అనేది జరిగింది. ఆయిల్ వాడుతుంటే చాలా బాగా అనిపించింది మాకు. ఆయిల్ మేము వెయిట్ లాస్కి వాడుతున్నాను. నేను ఆయిల్ తీసుకున్నాను, చాలా బాగుంది. వెస్టేజ్ ప్లాట్ఫామ్లో మనకు దొరికేటి అన్ని న్యాచురల్గా అంటే మంచిగా ఉన్నాయి అనేది అట్లా కంటిన్యూ అనేది జరిగింది. కంటిన్యూ చేస్తా అంటే నాకు ఇక అప్పటి నుంచిలే ఉంది. మా మమ్మీని ఎన్ని మందులకైనా తగ్గలేదు. వీటితోనే అప్పుడు ఈ మందులు ఉంటే బాగుండు అని, అప్పుడే పరిచయం అయితే బాగుండు అని నాకు అనిపించింది. అందుకనే ఇలా వెస్టేజ్ అనే ప్లాట్ఫామ్ నేను కంటిన్యూ చేయడం జరుగుతుంది. మేము వెయిట్ లాస్ తీసుకున్నాము. నేను 10 kgs తగ్గాను వెయిట్ లాస్ ద్వారా. అప్పుడు నాకు రిజల్ట్ అనేది చాలా బాగా అనిపించింది. ఇందులో ఇక వాడడం అనేది జరుగుతుంది. నేను తీసుకున్నది రైస్ బ్రాండ్ ఆయిల్. ఇందులో ఫస్ట్ వాడింది మేము రైస్ బ్రాండ్ ఆయిల్. ఇందులో చాలా బాగుంటుంది రైస్ బ్రాండ్ ఆయిల్. స్టార్ట్ చేస్తున్నాం. ఇది ప్రతి ఒక్కరి ఇంట్లో వాడదగినది. దీనిని వాడడం ద్వారా ఇంట్లో చాలా అందరూ ఆరోగ్యంగా ఉంటారు. మన వెస్టేజ్ కంపెనీ వారు దీనిని లైట్ హౌస్ రైస్ బ్రాండ్ ఆయిల్ అని అంటారు. మన ముందుకు తీసుకొచ్చారు. ఈ ఆయిల్ ఆసియా దేశాల్లో ఎక్కువగా వాడతారు, ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇది ఎలా తయారవుతుంది అని అంటే, వరి కోసి ఎండబెట్టి రైస్ మిల్కు వేస్తారు. దీని నుండి వచ్చిన పొట్టు తవుడు రూపంలో బయటకు వస్తుంది. వెస్టేజ్ వారు పరిశీలించి దీని ద్వారా ఆయిల్ తీయడం ప్రారంభించారు. ఈ ఆయిల్లో ఆరోగ్యకరమైన మేలు చేసే
ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయని తెలుసుకోవడం జరిగింది. దీనిలో బి కాంప్లెక్స్, కొవ్వు, పీచు వంటి పోషకాలను బియ్యం పొరల్లోనే ఉండటం వల్ల దీన్ని ఆయిల్ తీసుకోవడం అనేది జరుగుతుంది. బియ్యం లోపల పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. బియ్యాన్ని పాలిష్ చేయడం ద్వారా మనకు ప్రోటీన్స్ అనేది బయటికి వెళ్ళిపోతాయి. పాలిష్ చేసినప్పుడు మనకు ప్రోటీన్స్ అనేది బయటికి వెళ్ళిపోతాయి. మనం బియ్యాన్ని ఆహారంగా తీసుకున్నప్పుడు ఓన్లీ మాత్రం పిండి పదార్థాలు మాత్రమే మనకు లోపలికి వెళ్తాయి. అంటే చూడండి ఇక్కడ, అంటే మనకు వడ్ల గింజ నుంచి వచ్చే పొరతోని మన ఆయిల్ న్యాచురల్గా మంచిగా ఉంటే, ఇక్కడ మనం తినేది ఏంటిది? అన్నం ద్వారా మనకి ఏం పోతున్నాయి? పిండి పదార్థాలు మాత్రమే మన లోపల వెళ్తున్నాయి. అంటే మంచి పదార్థాలన్నీ పొట్టు ద్వారానే బయటికి వెళ్ళిపోతుంది. అందుకనే మనం వెస్టేజ్ కంపెనీ వారు దాన్ని పరిశోధనలు చేసి ఈ ఆయిల్ తీయడం అనేది జరిగింది. మనం సుమారు అంటే మనం తినే ఆహారమే సుమారు 5 కిలోల తవుడు నుండి 1 కిలో మాత్రమే ఆయిల్ వస్తుంది. ఈ ఆయిల్ మనం తీసుకోవడం ద్వారా ఆహారం ద్వారా అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అంటే మన ఆయిల్ రైస్ బ్రాండ్ ఆయిల్ ఎంత మంచిదో ఆలోచించండి కొంచెం. ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది, మంచిగా ఉంటుంది. అంటే మన దేశంలో తయారయ్యేది అక్కడ ఆసియా దేశాల వాళ్ళు వాడుతున్నారంటే మనం వాడతలేమంటే, అంటే మనకు ఇక తెలియదు. బయటి వాడడం అనేది జరుగుతుంది. మనం దీనిలో 2 క్యాచ్లెట్స్ ఉంటాయి. ఒకటి ఫిజికలీ రిఫైన్ ఆయిల్ అంటారు, భౌతికంగా శుద్ధి చేస్తారు. దీనిలో ఎటువంటి కెమికల్ వాడకుండా చేస్తారు. అంటే బయటి ఆయిల్లో మనకు ఒక 5 కిలోల పల్లీలు పడితే 1 లీటర్ నూనె వస్తుంది. అంటే 1 లీటర్ నూనెకి బయట పల్లీ రేట్ ఎంత ఉంది? 160 170 ఉంది. అంటే పల్లీలకే 100 రూపాయలు ఉంది. కిలో పల్లీలకే 100 రూపాయలు ఉంది. అంటే బయట ఆయిల్ ఎంత కల్తీ అనేది జరుగుతుంది. మనకు 1 లీటరు ఆయిల్ 4 కిలోల పల్లీలన్నా పడతాయి. అంటే 400 రూపాయలు. అంటే మనకు 1 లీటర్కు 150 170 రూపాయలకు ఎలా ఇస్తున్నారు బయట ఆయిల్? అంటే దీని ద్వారా చూడండి సార్, ఈ ఇందులో తెలుస్తుంది మనకి. అంటే 1 లీటరు నూనెలో మనకు ఎంత కల్తీ అనేది జరుగుతుంది, ఎంత మనం కల్తీ అనే పోషకాలను మనం ఆయిల్ ద్వారా తీసుకుంటున్నాం. బయట ఆయిల్ తీసుకుంటే అదే మన ఆయిల్లో ఎటువంటి కెమికల్స్ కలవకుండా, ఎటువంటి ఫర్టిలైజర్స్ కలవకుండా ఎంత న్యాచురల్గా ఆయిల్ తయారు చేస్తున్నారంటే అంత మంచి పద్ధతిలో తయారు చేస్తున్నారు. మన రైస్ బ్రాండ్ ఆయిల్ తీసుకోవడం ద్వారా మనం ఆరోగ్యకరంగా ఉండవచ్చు. మనం ఈ రైస్ బ్రాండ్ ఆయిల్ తీసుకోవడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. F+ లోగో మన ఆహారంలో అవసరమైన మైక్రోన్యూట్రియన్స్ మంజూరు చేయడం లేదు. దీనిలో ఏ విటమిన్ D3లను క్యాటిఫికేషన్ ద్వారా యాడ్ చేస్తారు. లో ఉన్న ఆయిల్ను ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరంగా ఉండవచ్చు. దీనిలో FS వారు అంటున్నారు కదా, అంటే ఎవరికైనా ఈ ఆయిల్ కొనే ముందు F+ ఉందో లేదో చెక్ చేయండి. అంటే మన ఆయిల్ కూడా బయట కల్తీగా మన బాటిల్స్ లెక్కనే సేమ్ అనే మన ఆయిల్ కూడా వారు తయారు చేస్తున్నారు రైస్ బ్రాండ్ ఆయిల్. కానీ దాన్ని మనం చెక్ చేసినాకనే తెచ్చుకోవాలి. మనకు F+ అనే మనకు బాటిల్ మీద F+ అనేది గుర్తు అనేది ఉంటుంది. మనం రైస్ బ్రాండ్ ఆయిల్ తీసుకున్నప్పుడు దాన్ని చెక్ చేయాలి.
రైస్ బ్రాండ్ ఆయిల్లో ఫ్యాటికేషన్ల ద్వారా యాడ్ చేస్తున్నారు. ఎఫ్ప్లస్లో ఉండే దీనిలో వీటికి న్యూట్రిషన్ విటమిన్లు ముందు చేయడం ద్వారా దీనిని వాడడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అంటే రైస్ బ్రాండ్ ఆయిల్లో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి, ఎంత మంచి రైస్ బ్రాండ్ ఆయిల్ మనకు న్యాచురల్గా తయారు చేయడం అనేది జరుగుతుంది. దీనిలో యాంటీడైట్ ఎక్కువగా ఉండడం ద్వారా పెరిగే వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. దీనిలో స్క్విలిన్ ఉండడం వల్ల విటమిన్ ఇ చర్మాన్ని ఆరోగ్యకంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. అంటే మన రైస్ బ్రాండ్ ఆయిల్ అనేది చర్మ సౌందర్యానికి కూడా ఈ విటమిన్ అనేది ఉపయోగపడుతుంది. రైస్ బ్రాండ్ ఆయిల్లో 232% పడు ఉంటుంది. దీనిలో ఎక్కువగా ఇమ్యూనిటీ మనం ఆయిల్ హీట్ చేసినప్పుడు మనం ఈ ఆయిల్కు తేడా చూడవచ్చు. మనం ఆయిల్ హీట్ చేయడం ద్వారా మన ఆయిల్ ఎక్కువ హీట్ కాదు, అంటే బయటి ఆయిల్ హీట్ ఎక్కువ అయ్యి చాలా పొగలు వెళ్ళకుండా కనబడుతుంది. కానీ మన ఆయిల్ ఎంతసేపు పొయ్యి మీద ఉంచినా కానీ మనకు హీట్ ఎక్కువ కాదు. మామూలు స్టేజ్లో మనకు ఆయిల్ ఉంటుంది, హీట్ అనేది ఉంటుంది. ఈ ఆయిల్ న్యూట్రిషన్ మనం ఆయిల్ వేడి చేసినప్పుడు న్యూట్రిషన్స్ కూడా లాస్ కావు, చాలా బాగుంటుంది. ఆయిల్ అనేది మనం వాడుతుంటే ఆయిల్ గ్రోతింగ్ అనేది పెరుగుతుంది. అంటే కొన్ని ఆయిల్స్ మనం ఎంత పోసినా ఆయిల్ అనేది గ్రోతింగ్ రాదు. ఎంత అల్లకి కూర అవుతుంటా అంటే అల్లకే ఇటికిపోయినట్లు అయింది. కానీ మన ఆయిల్ కొంచెం పోయంగానే గ్రోతింగ్ అనేది పెరుగుతుంది, పొగ రాదు, మంచిగా మోతాదులనే హీట్ అవుతుంది, గ్రోతింగ్ ఉంటుంది. బయటి ఆయిల్ 1 లీటర్ వాడితే రైస్ బ్రాండ్ ఆయిల్ 80% మాత్రమే సరిపోతుంది. అంటే 15% ఆయిల్ సేఫ్ అవుతుంది. అంటే మనకు 1 లీటర్ ఆయిల్ వాడితే బయటిది మనకు 80% మాత్రమే మన ఆయిల్ వాడుతుంది. అంటే మనకు ఇందులోనే చూసుకోవచ్చు, ఆయిల్ గ్రోతింగ్ పెరుగుతుందని అంటే మనం కొంచెం పోసుకుంటాం. అదే ఆయిల్ అల్లకి నిండిపోతుందంటే అయ్యో ఆయిల్ కనబడతలేదని ఇంకా కొంచెం పోసుకుంటాం. కూర మంచిగా ఉండదు, అది టేస్ట్ ఉండదు అని అంటుంది. మన ఆయిల్లో కొంచెం పోస్తేనే టేస్ట్ ఎక్కువ వస్తుంది, గ్రోతింగ్ పెరుగుతుంది ఆయిల్. బయటి దేశాలు ఈ ఆయిల్ మంచి ఆయిల్ అని WHO ఆర్గనైజేషన్ వారు, NIS వారు, అమెరికా వారు గుర్తించారు. ఈ ఆయిల్ హీటు దీని వల్లనే మనకు ఎలా ఉంది గ్రోతింగ్ అది ఇదని వాళ్ళు WHO వారు మనకు మంచి ఆయిల్ అనేది గుర్తించడం అనేది జరిగింది. బయటి దేశాలలో దీన్ని హాట్ ఆయిల్ అని కూడా అంటారు. అంటే హాట్ ఆయిల్ అంటే మనకు గుండెకు రక్షిస్తుంది, గుండెను మంచిగా ఉంచుతుంది. కాబట్టి వాళ్ళు బయట హాట్ ఆయిల్ అని అంటారు. దీన్ని ఎక్కువగా ఇది ఇండియాలో తయారు చేస్తారు. అంటే మనం చూడండి, మన ఇండియాలో తయారు చేసిన ఆయిల్ని మనమే యూజ్ చేస్తున్నాం. బయటి దేశాల వాళ్ళే మన ఆయిల్ కొనుక్కోవడం అనేది జరుగుతుంది. అంటే మనకు అదే అంటారు కదా, మన ఇంట్లో ఎన్ని ఉన్నా కానీ బయటిది మన కూర ఎంత మంచిగా ఉన్నా కానీ బయటి కూరే వేరే వాళ్ళ కూరే నచ్చుతుంది అన్నట్టు మన దేశంలో తయారైన ఆయిల్ మనమే యూజ్ చేయడం జరుగుతలేదు. మన ఆయిల్ అంత మంచి ఆయిల్ కాబట్టి బయటి దేశాలందరూ వాళ్ళు వాడడం అనేది జరుగుతుంది.
సుమారు 5 కిలోల తవుడులో 1 లీటర్ ఆయిల్ వాడడం వల్ల సారీ ఈ ఆయిల్ ఈ ఆయిల్ యొక్క బెనిఫిట్స్ చూసుకుందాం. ఈ ఆయిల్ బయటి ఆయిల్ కంటే తక్కువగా ఉంటుంది. దీన్ని చేసుకొని చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది, మంచి కొలెస్ట్రాల్ని పెంచుతుంది. అంటే మనకు బాడీలో మంచి కొలెస్ట్రాల్ అనేది ఉంటుంది, చెడు కొలెస్ట్రాల్ అనేది ఉంటుంది. అంటే బయటి ఆయిల్ కొవ్వుల ద్వారా తయారవుతుంది కాబట్టి మనకు ఫ్యాట్ అనేది ఎక్కువ పెరిగిపోతుంది. అదే మన ఆయిల్ బయటి తిన్న ఎక్కువైన ఫ్యాట్ను తీసేసి మంచి ఫ్యాట్ని అందిస్తుంది. ఇది గుండెకు ప్రమాదాన్ని తగ్గించి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. బరువు తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అంటే చెడు కొలెస్ట్రాల్ తీసేసి మంచి కొలెస్ట్రాల్ నుంచి ఆరోగ్యానికి మంచిది, మేలు చేస్తుంది, బరువు తగ్గిస్తుంది. కంటి చూపును మెరుగుపరుస్తుంది, ఎముకలు దృఢంగా బలంగా ఉంటుంది, జుట్టు పెరుగుదలకు ఉపయోగపడుతుంది, చుండ్రు తగ్గిస్తుంది, అధిక పోషకం కలిగి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. దీనిలో విటమిన్ D2, omega-3 ఫ్యాటీ ఆమ్లములు, యాంటీ ఆక్సిడెంట్లు వంటి అధిక పోషకాలు ఉంటాయి. ఈ విటమిన్లు ఉంటాయి. అంటే మనకు జుట్టు ఆయిల్ ద్వారా కూడా జుట్టు పెరగడానికి ఉపయోగపడుతుంది. మన ఆయిల్ అంత మంచిది. కంటి చూపును మెరుగుపరుస్తుంది, కండరాలను ఎముకలను దృఢంగా బలంగా తయారు చేస్తుంది. దీనిలో D3, omega-3 ఫ్యాటీ ఆమ్లములు, యాంటీ ఆక్సిడెంట్లు వంటి అధిక పోషకం కలిగిన ఈ విటమిన్ ఉంటుంది. ఈ ఆయిల్లో ఎంత తినాలో అంతే ఎక్కువైనా తినడం మేలు. నూనె ఎక్కువైతే శరీరంలో కొవ్వు పెరిగిపోతుంది. అధికంగా ముందుకు వచ్చితే ప్రమాదం. అదే నేను అంటున్నా కదా సార్, అది మన ఆయిల్ అనేది గ్రోతింగ్ పెరుగుతుంది. కొంచెం వేసుకోగానే గ్రోతింగ్ అనేది వస్తుంది. అందుకనే దీన్ని ఎక్కువగా పోసుకోకుండా, అంటే రుచి ఉండదు. మన ఆయిల్ ఎక్కువ కూరలలో పోసుకుంటే రుచి రాదు, తక్కువ పోసుకుంటే గ్రోతింగ్ పెరిగి రుచి మంచిగా ఉంటుంది. ఆరోగ్యకరమైన జీవన విధానం పాటిస్తుంది, గుండె జబ్బులను రాకుండా ఉండడం వల్ల నివారిస్తుంది. రైస్ బ్రాండ్ ఆయిల్ వాడడం మనం కుటుంబానికి ఆరోగ్యకరంగా ఉంటుంది. దీని రేట్ రైస్ బ్రాండ్ ఆయిల్లో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఒకసారి. బయట వాడే వాళ్ళు దయచేసి అట్లాంటి ఆయిల్ వాడకండి. మన రైస్ బ్రాండ్ ఆయిల్ మన కంపెనీలో వాడే ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి. హార్ట్కి సంబంధించి, కీళ్ళకు సంబంధించి, కంటి చూపు మెరుగుపరుస్తుంది, జుట్టు పెరుగుతుంది. అంటే ఎన్ని ప్రయోజనాలు. ఒక్క తౌడు రూపంలో వెళ్ళిన ఆయిల్ని ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి. మనం వెస్టేజ్లో ఎన్ని ఉన్నాయో అన్నీ న్యాచురల్గా తయారు చేస్తున్నారు కాబట్టి అంతా మనకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి. దీని రేట్ వచ్చేసి ఎంఆర్పి వచ్చేసి 560. నెక్స్ట్ వచ్చేసి ఫ్లాక్ ఆయిల్, అవిసె గింజల నూనె. ఈ అవిసె గింజలు అంటే తెలుసుంటాయి. మనం పూర్వకాలంలో అవిసె గింజలు అనేది మన తాతలు అనేది వాళ్ళకు
ఇది అవిసె గింజలు తినడం వండుకొని కూడా తిన్నారట. కానీ ఇప్పుడు ఆ అవిసె గింజలు అనేది మనకు ఎక్కడ దొరకడం లేదు. అవిసె గింజలు అనే వాళ్ళు అసలు ఇవి అవిసె గింజలు అని చెప్పేవారు కూడా ఇప్పుడు చాలా తగ్గిపోయారు. అవిసె గింజల్లో చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇది అవిసె గింజల నుంచి తయారు చేస్తారు ఫ్లాక్స్ ఆయిల్. వివిధ ఆరోగ్య ప్రయోజనాలకు ఉపయోగపడుతుంది. 1000 సంవత్సరాలకు పైగా ఉపయోగిస్తారు. అంటే చూసారా, మనం 1000 సంవత్సరాల నుంచి దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. కానీ మనకు కొంతమందికి తెలియదు. అంటే అవిసె గింజల నూనె అనేది ఎవరికి తెలియదు. గుండెకు గుండెకు గుండె వ్యాధులను నివారించడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. గుండె వ్యాధి మరియు హార్ట్ స్ట్రోక్లు ఎక్కువగా వ్యాప్తి గత 25 సంవత్సరాల నుంచి 50% ఉన్నాయి. అంటే మనం ఇప్పుడు ఇప్పుడు ఉన్న సమాజంలో చాలా హార్ట్ అటాక్లు అనేది చాలా రావడం అనేది జరుగుతుంది. ప్రతి పెద్దవాళ్ళు అనేది కాదు, చిన్నవాళ్ళు అనేది కాదు, ప్రతి ఒక్కరిలో హార్ట్ అటాక్ పిల్లలైనా సరే హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం అనేది జరుగుతుంది. అంటే హార్ట్ అటాక్ వల్ల మన ఎంత పర్సంటేజ్ అంటే చాలా మరణాలు అనేది సంభవిస్తున్నాయి హార్ట్ అటాక్ ద్వారానే. అంటే ఈ ఫ్లాక్స్ ఆయిల్ ద్వారా మనం హార్ట్ అటాక్లను నివారించవచ్చు. గుండె జబ్బులు చికిత్సలకు అంటే ఇప్పుడు మనం ప్రస్తుతానికి మనకు హార్ట్ అనేది చాలా వీక్గా ఉంటుంది. అంటే మనం తినే ఆయిల్ ద్వారానే, మనం బయట తినే ఫుడ్ ద్వారానే మనకు హార్ట్ అనేది హార్ట్ అనేది వీక్గా అవుతుంది. అంటే మనం బయట తినే పిజ్జాలు, బర్గర్లు, ఆయిల్ అంటే హీట్ చేసిన ఆయిల్ని మళ్ళీ యూజ్ చేయడం, దాన్ని మళ్ళీ యూజ్ చేయడం ద్వారానే ఇలాంటి బయట హోటల్స్ ఇలాంటి ఉండడం ద్వారానే బయట తినడం ద్వారానే మనకి హార్ట్ అటాక్ అనేది రావడం అనేది జరుగుతుంది. అంటే హార్ట్ కొంచెం తేలినచ్చినా కానీ మనం హాస్పిటల్కి వెళ్తాము. అది చిన్న సర్జరీ కానీ పెద్ద సర్జరీ కానీ ఇది లక్షల కొద్ది. అంటే మనం ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళడం ద్వారా రూపాయి 2 రూపాయలతో మనం రావు. అంటే ఎన్ని లక్షల కొద్ది ఇప్పుడు హాస్పిటల్లో లక్షల కొద్ది తీసుకుంటారు. దేనికైనా ప్రతి ఒక్కదానికి సర్జరీలకైనా హార్ట్ సంబంధించి ఏవైనా కానీ లక్షల కొద్ది వాడడం అని జరుగుతుంది. అదే లక్షలు పెట్టినా కానీ మనం మంచిగా చేస్తామా? అది నమ్మకం లేదు. ముందుగానే మన ఇంట్లోతో సైన్స్ చేసుకుంటారు, సంతకాలు పెట్టండి అంటారు, మాకు సంబంధం లేదంటారు, ప్రతి ఒక్కటి చెప్తారు వాళ్ళు. లక్షల కొద్ది మనకు ఖర్చు అవుతుంది కానీ మన ప్రాణం తిరిగి వస్తుందో తిరిగి రాదో అన్న ఆశ అనేది లేదు. అందుకనే ఈ అవిసె నూనె వాడడం ద్వారా మనకు హార్ట్ స్ట్రోక్ అనేది రాదు. హార్ట్ గుండెకు సంబంధించింది, మంచిగా రక్త శుద్ధి సంబంధించి ఈ ఫ్లాక్స్ ఆయిల్ అనేది వాడడం అనేది జరుగుతుంది. అవిసె నూనె ఉపయోగాలు ఏంటో చూద్దాం. అవిసె గింజల నూనెల్లో ALA వంటి ముఖ్యమైన కొవ్వు ఆమ్లాలు అవిసె గింజల నూనెలో సుమారు 60%
హానికరమైన ఫ్రీ రైన్సెల్స్ నుండి రక్షించడం అనేది జరుగుతుంది. అంటే ఇప్పుడు నేను చెప్పిన కదా, మంచి కొలెస్ట్రాల్ వచ్చి చెడు కొలెస్ట్రాల్ అనేది బయటికి పంపిస్తుంది. తన తత్వాలను సమగ్రత కాపాడడానికి అవసరమైన శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అవిసె గింజ నూనెలో మెగ్నీషియం మరియు పొటాషియం ఉంటాయి. అవిసె గింజ నూనెలలో విటమిన్ డి, కాపర్, ప్రోటీన్, ఎఫ్, జింక్ కూడా ఉంటుంది. అంటే అవిసె గింజల నూనెలో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో చూడండి. అవిసె గింజ నూనెలలో మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ డి, జింక్ ఇలాంటివి ఉంటాయి. వెస్టేజ్ అవిసె గింజల నూనె ప్రయోజనాలు అంటే ఎలాంటి వారు వాడాలి? కొలెస్ట్రాల్ సైక్లిన్ జైరైడ్ తగ్గించడానికి సహాయపడుతుంది. రక్తనాళాల లోపల కొవ్వు నిల్వ తగ్గించడానికి ఉపయోగపడుతుంది. దమనం నిరోధనాన్ని నిరోధిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది. అధిక రక్తపోటు నియంత్రణను సహాయపడుతుంది. శరీరంలో కొవ్వు కాల్చడం మాత్రం పోషిస్తుంది. అంటే రక్తంలో చక్కెర స్థాయిని, అంటే ఇప్పుడు చాలా మంది షుగర్తో చాలా మంది బాధపడుతున్నారు. ఈ రోజులలో బయట తినే తిండి ద్వారానే మనకు ఇవన్నీ రోగాలు వస్తున్నాయి. అందువల్లనే మన ఫ్లాక్స్ ఆయిల్ అనేది మన చక్కెర స్థాయిని తగ్గిస్తుంది. అంటే మనకు ఎంత మోతాదులో ఉండాలనో అంతే మోతాదులో ఉంచడం అనేది జరుగుతుంది. రక్తనాళాలలో లోపల కొవ్వును తొలగించడం జరుగుతుంది. అంటే మనకు అలా కొవ్వు పేరుకపోయినాక మనకు ఈ బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఎలా జరుగుతుంది? జరగదు. అందుకనే ఈ ఫ్లాక్స్ ఆయిల్ వాడడం ద్వారా మనకు బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్గా అయ్యి ఆ చెడు కొలెస్ట్రాల్ కొవ్వు అనేది తీసేయడం అనేది జరుగుతుంది. ఫ్లాక్స్ ఆయిల్ ఇది ఎలా వాడాలంటే, ఫ్లాక్స్ ఆయిల్ భోజనం తర్వాత రోజుకు 3 సార్లు వేసుకోవాలి. అంటే మనం పొద్దున వేసుకోవచ్చు, మధ్యాహ్నం అన్నం తిన్నాక వేసుకోవచ్చు, నైట్ అన్నం తిన్నాక వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి స్పిర్లినా. నీలి సముద్రపు నాచు. కొన్ని నాచు జాతికి చెందిన మొక్కల్లో కూడా ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. అటువంటి నాచు మొక్కల్లో ఒకటి స్పిర్లినా. అంటే స్పిర్లినా అనేది ఇది ఒక నాచు సముద్రం లోతుల్లో ఉంటుంది. ఇది ఒక నాచు మొక్క. అంటే మనకు ఇప్పుడంటే ఏం చెట్లు అవి కనబడడం లేదు, కానీ మనం బయట చూసుకున్నా కానీ సముద్రంలో చూసుకున్నా కానీ చాలా ఉపయోగకరమైన చెట్లు అనేది ఉండేది. ఇప్పుడు అంతా చెట్లు కొట్టేయడం ద్వారా కాలుష్యం అంతా ఇప్పుడు ఎవరు ఉంచడం జరుగుతుంది. అందుకనే మనకు మంచి మంచి ఔషధ చెట్లు కూడా మనకు కనిపించడం అనేది జరగడం లేదు. అందులోనే ఈ సముద్రంలో దొరికేది నాచు మొక్క ఒకటి. నాచు మొక్కల్లో ఒకటి స్పిర్లినా. అంటే ఇది నాచు మొక్కల్లో ఒకటి స్పిర్లినా. ఇది 350 కోట్ల సంవత్సరాల క్రిందది నీటి మొక్క. దీనిలో 100 రకాలు పైగా విటమిన్లు, ప్రోటీన్లు, ఇతర పోషకాలు ఉంటాయి. అంటే చూడండి, ఒక చిన్న నాచు మొక్కలోనే ఎన్ని పోషకాలు ఉన్నాయి. మనకి 100 రకాలుగా పైగా ఉన్నాయట విటమిన్లు, ప్రోటీన్లు. ఇది చాలా ఏండ్ల కిందది, 300 సంవత్సరాల కోట్ల కింది. అంటే ఎన్ని మనకు అంటే చాలా ఏండ్ల నుంచే ఉన్నాయి. ఇది తల్లిపాల
తర్వాత అన్ని రకాల పోషకాలు దీనిలో ఉన్నాయి. అంటే ఫస్ట్ మనం డెలివరీ అయిన టైంలో మనకు పిల్లలకు మనము ఫస్ట్ మురుపాలనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అవి ఎంత పోషకమైనయో అప్పుడు డాక్టర్లు మనకు చెప్పడం అనేది జరిగి వాళ్ళకు ఫీడింగ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అంత పోషకం కలిగిన ఈ స్పిరులినా అనే నాచు మొక్క అంటే అన్ని పోషకాలు ఉంటాయి. దీన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ప్రపంచంలోనే స్పిరులినా అత్యంత ఆహారమైన ఐక్యరాజ్య సమితి 1975లోనే చెప్పింది. అంటే నేను ముట్టక ముందుకి అంటే అప్పటి నుంచి కొన్ని సంవత్సరాల నుంచి మనకు కొన్ని ఔషధ మొక్కలు అనేది ఉన్నాయి. కొన్ని ఏళ్ళ నుంచి అంటే అప్పుడే చెప్పిందట ఐక్యరాజ్య సమితి 1975లోనే చెప్పింది. ఇది భూమి మీద అత్యంత ఎక్కువ కాలం బ్రతికే జంతువు ఏదైనా ఉందంటే తాబేలు. అంటే మనుషులు కూడా బ్రతకలేరు. అంటే అన్ని సంవత్సరాలు తాబేలు బ్రతుకుతుందని చెప్తున్నారు. ఇది 400 సంవత్సరాలు బ్రతుకుతుంది. అంటే 400 సంవత్సరాలు అంటే ఎన్ని సంవత్సరాలు బతుకుతుంది తాబేలు? ఇది ఎలా బతుకుతుంది? ఏం తినడం ద్వారా బతుకుతుంది? కేవలం స్పిరులినా అనే నాచు మొక్క తినడం ద్వారా వల్ల ఇది 400 సంవత్సరాలు బ్రతుకుతుంది. అంటే కేవలం స్పిరులినా అనే నాచు అంటే ఒక నీళ్ళల్లో ఉండే నాచు మొక్కను తినడం ద్వారానే ఇది 400 సంవత్సరాలు బ్రతుకుతుంది. ఇది స్పిరులినా శరీరానికి మెదడుకు మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్లు ఉన్నాయి. అంటే మనకు చూడండి ఒక సముద్రంలో దొరికే నాచులోనే ఎన్ని విటమిన్లు ఎన్ని మన శరీరానికి మెదడుకు మేలు చేస్తుందట. అంటే ఎంత మంచిదో ఆలోచించండి. స్పిరులినా అనే నాచు మొక్కల్లో విపరీతమైన డిమాండ్ ఉన్నాయి. ఇవి వివిధ రూపాల్లో కూడా ఇది లభిస్తుంది. అంటే మనకు నాచు మొక్క చాలా డిమాండ్ కలదు. వెస్టేజ్ కంపెనీ వారు దీన్ని ఫ్లాక్సెల్ రూపంలో అందించారు. అంటే మనకు అది తాబేలు అనేది 400 సంవత్సరాలు బ్రతకడం ద్వారా మనం వెస్టేజ్ మొక్కలు దాన్ని చూడొస్తుంది. మనకు క్యాప్సికం రూపంలో మనకు అందించారు. ఇది స్పిరులినా తినడం వల్ల కలిగే ఆరోగ్యకరమైన ప్రయోజనాల గురించి ఒకసారి తెలుసుకుందాం. అంటే మనకు క్యాప్సికం రూపంలో మనకు కంపెనీ వారు మనకు అందించారు. అంటే క్యాప్సికం వేసుకుంటే మనకు ఎలాంటి రోగాలు రావు, ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. నాడీ వ్యవస్థ ప్రశాంతపడుతుంది, ఒత్తిడి తగ్గిస్తుంది. అంటే చాలా మంది స్ట్రెస్గా ఫీల్ అవుతారు. అంటే బయటికి వెళ్ళడం, జాబ్ చేయడం, ఇంకా వేరే ఏదైనా సమస్యలు ఒత్తిడి అనేది పెరుగుదల ద్వారా ఇది స్పిరులినా అనేది వాడడం ద్వారా మనకు ఒత్తిడిని తగ్గిస్తుంది, రక్తనాళాలను ఇష్టపరిచి అడ్డంకులను తొలగిస్తుంది. అంటే స్పిరులినా రక్తం ఇప్పుడు నేను చెప్పిన క్లాస్ట్రాయిల్ కూడా అది. అంటే రక్తం శుద్ధి చేయడానికే మనకు రక్త ప్రసరణ మంచిగా జరగడానికి ఉపయోగపడుతుంది. అంటే ఇంకా రక్తనాళాలను కూడా ఇది కూడా శుద్ధి చేస్తుంది. కంటి చూపు మెరుగుపరుస్తుంది. అంటే కంటి చూపు అంటే మనకు ఇప్పుడు చాలా మందికి 50 సంవత్సరాలు దాకానే కొంచెం చూపు అనేది తగ్గుతుంది. ఎందుకు ద్వారా అంటే మనం తినే ఫుడ్ ద్వారానే, బయట తినే ఫుడ్ ద్వారానే మనకు అలాంటి రోగాలు వస్తున్నాయి. అందుకనే ఈ స్పిరులినా అనే వేసుకోవడం ద్వారా కంటి చూపు అనేది మెరుగుపరుస్తుంది. వెస్టేజ్ స్పిరులినా రక్తహీనతను రానివ్వదు. అంటే చాలా మంది పిల్లలు అనేది కాదు, పెద్దలు అనేది కాదు, చాలా రక్తహీనతను బాధపడుతున్నారు. గుణాలు ఉండటం వలన మలబద్ధకాన్ని నివారించడం సహాయపడుతుంది. అంటే ఇది మలబద్ధకం చాలా మందికి బద్ధకం అనేది
తినే ఫుడ్ ద్వారానే పెరుగుతుంది. అంతా మనకు బయట కల్తీ జరిగే ఫుడ్ ద్వారా ఈ ఆయిల్ ద్వారానే అంతా అనేది మనకు జరగడం అనేది జరుగుతుంది. అందుకనే మలబద్ధకాన్ని నివారిస్తుంది. మన శరీరం అవసరమైన పోషకాలు అన్నిటినీ ప్రతిరోజు అందిస్తుంది. మనకు సంబంధించిన పోషకాలు అనేది ఇట్లా ఉండడం ద్వారా పిల్లిన అనే క్యాప్షన్ ఉండడం ద్వారా మనకు అవసరమైన పోషకాలను అందిస్తుంది. మిమ్మల్ని రోజంతా చురుగ్గా ఉండేటట్టు చేస్తుంది. అంటే ఇప్పుడు చాలా మంది ఏదన్నా బయటి పనికి వెళ్ళి బయట ఆడేవాళ్ళు ఆటలు ఆడేవాళ్ళు అందరూ తొందరగా స్ట్రెస్ అనేది ఫీల్ అవ్వడం ద్వారా ఈ పెళ్ళిన అనే వాడడం ద్వారా ఆ స్ట్రెస్ చురుగ్గా పనిచేస్తుంది. ఇది భోజనం తర్వాత రెండు సార్లు రోజుకు 2 సార్లు వేసుకోవాలి. దీని ఎంఆర్పి వచ్చేసి 460. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ థ్యాంక్ యూ మేడం. సార్ మీ డ్రీమ్ చెప్తారా? సార్ సార్ మీ డ్రీమ్ చెప్పండి మేడం. ఓకే సార్. ఈ డిసెంబర్ లోపు మా స్టెప్ వచ్చేసి రాకేష్ మౌనిక. ఈ డిసెంబర్ ఎండింగ్ లోపు మేము 1 lakh 1 కార్ తీసుకోవాలని గోల్ పెట్టుకున్నాం సార్. నా కింద నా టీంలో జాయిన్ అయిన వాళ్ళకి 10,000 ఇప్పించుకుంటూ రన్ చేయాలని గోల్ పెట్టుకున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. చాలా బాగా చెప్పారు మేడం. మంచి ప్రోడక్ట్స్ తీసుకున్నారు. రైస్ బ్రాన్ ఆయిల్, ఫ్లాక్స్ ఆయిల్, స్పెర్లినా, ఎక్సలెంట్ ప్రోడక్ట్స్ మన దగ్గర ఇవి ఆల్రెడీ మీరు వాడుతున్నారు కాబట్టి బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ వితౌట్ ప్రజెంటేషన్ ఆల్మోస్ట్ 40 minutes మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. సూపర్ మేడం. ఆల్ ద బెస్ట్. మీకు మంచి నాలెడ్జ్ ఉంది. మీరు ఇంకా మంచి సక్సెస్ తీసుకోవాలి సిస్టంలో, మంచి అచీవ్మెంట్ సాధించాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్.